మా ఇంటికి వచ్చి తలుపులు ఇట్లన్నీ పగిలి కొట్టేశాడు. మా అమ్మ మెడ మీద కత్తి పెట్టాడు సార్. మా అమ్మ ఆగండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా ఆగా అన్నాడు సార్. చెప్తే తర్వాత పరిగెసి వెళ్ళిపోయాడు సార్. మా అమ్మ అంగడికి పోతుంటే కాలేజ్ దగ్గర లాక్కొని పోయి వాళ్ళ ఇంటికాడ పోయి పొడిచేసాడు సార్. అసలు ఏం గొడవలే మాకు కూడా ఏం తెలియదు సార్. ఫస్ట్ మా బావ కాడ పని చేసుకుంటా ఉన్నాడు. అబ్బాయి పని చేసుకుంటా ఉంటే మా బావ ఏమన్నాడంటే నువ్వు వెళ్ళిపోరా, ఇక్కడ అబ్బాయి డ్రింకర్ చేస్తాడు. 10,000 తీసుకొని ఓనర్ కాడ నుంచి వచ్చేసాడు. 3,000 బ్యాలెన్స్ ఉందంట. వాళ్ళ అల్లుడు అది అబ్బాయి కూడా పని చేసేది. వాళ్ళు చూసుకోవాలి. మా అక్క మింద ఎందుకు వచ్చాడు వాడు? మా అక్క ఇంట్లో పని చేసుకున్నాడు. తలుపులన్నీ పగలు కొట్టేసి బయట కాళ్ళు లాక్కొని వచ్చి పక్క ఇదిలో పొడిచేశాడంట. వాడి ఇంటి కాడ పక్కన ఇదిలో ఉన్నాడు అతను. ఇంటి కాడ పొడిచేశాడు. అతని పేరు విజయ్. ఆల్రెడీ మటర్లు చేసి ట్రైనింగ్. అతను ఎప్పుడు కత్తిని పెట్టుకుని ఉంటాడు ఇంట్లో. అప్పుడు మాతో బాగానే ఉన్నాడు, మా జోలికి రాడు. ఈ రోజు మా అక్కని పొడి చేశాడు. రేపు మమ్మల్ని కూడా పొడవడా. నా పేరు నజీమా సార్. ఏం చేస్తున్నాం సార్? పోలీసు వాళ్ళు ఏం చేయటలా, గవర్నమెంట్ ఏం చేయటలా. అతనికి 3 నెలలు జైల్లో పెట్టి బాగా మేపి మరి ఊరి మీద వదులుతున్నారు. ఇట్లా మటర్లు చేస్తా వాటికి మాత్రం బెయిల్ కూడా ఇవ్వకూడదు, ఉరి శిక్ష వేయాలి. గవర్నమెంట్ కి ఎస్పీకి ఇదే మేము కోరుకుంటున్నాం సార్. మాకు జరిగినట్టు ఏరే వాళ్ళు కూడా జరగదు. వాడు పెద్ద రౌడీ, ఎప్పుడు కత్తులు పెట్టుకునే ఉంటాడు. మేము అది కోరుకుంటున్నాం. మాత్రం వదలకూడదు, బెయిల్ కూడా ఇవ్వకూడదు సార్. అది కోరుకుంటున్నాం మేము. మా ఇంటికి వచ్చి తలుపులు ఇట్లన్నీ పగిలి కొట్టేశాడు. మా అమ్మ మెడ మీద కత్తి పెట్టాడు సార్. మా అమ్మ ఆగండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా ఆగా అన్నాడు సార్. చెప్తే తర్వాత పరిగెసి వెళ్ళిపోయాడు సార్. మా అమ్మ అంగడికి పోతుంటే కాలేజ్ దగ్గర లాక్కొని పోయి వాళ్ళ ఇంటికాడ పోయి పొడిచేసాడు సార్. అసలు ఏం గొడవలే మాకు కూడా ఏం తెలియదు సార్. ఫస్ట్ మా బావ కాడ పని చేసుకుంటా ఉన్నాడు. అబ్బాయి పని చేసుకుంటా ఉంటే మా బావ ఏమన్నాడంటే నువ్వు వెళ్ళిపోరా, ఇక్కడ అబ్బాయి డ్రింకర్ చేస్తాడు. 10,000 తీసుకొని ఓనర్ కాడ నుంచి వచ్చేసాడు. 3,000 బ్యాలెన్స్ ఉందంట. వాళ్ళ అల్లుడు అది అబ్బాయి కూడా పని చేసేది. వాళ్ళు చూసుకోవాలి. మా అక్క మింద ఎందుకు వచ్చాడు వాడు? మా అక్క ఇంట్లో పని చేసుకున్నాడు. తలుపులన్నీ పగలు కొట్టేసి బయట కాళ్ళు లాక్కొని వచ్చి పక్క ఇదిలో పొడిచేశాడంట. వాడి ఇంటి కాడ పక్కన ఇదిలో ఉన్నాడు అతను. ఇంటి కాడ పొడిచేశాడు. అతని పేరు విజయ్. ఆల్రెడీ మటర్లు చేసి ట్రైనింగ్. అతను ఎప్పుడు కత్తిని పెట్టుకుని ఉంటాడు ఇంట్లో. అప్పుడు మాతో బాగానే ఉన్నాడు, మా జోలికి రాడు. ఈ రోజు మా అక్కని పొడి చేశాడు. రేపు మమ్మల్ని కూడా పొడవడా. నా పేరు నజీమా సార్. ఏం చేస్తున్నాం సార్? పోలీసు వాళ్ళు ఏం చేయటలా, గవర్నమెంట్ ఏం చేయటలా. అతనికి 3 నెలలు జైల్లో పెట్టి బాగా మేపి మరి ఊరి మీద వదులుతున్నారు. ఇట్లా మటర్లు చేస్తా వాటికి మాత్రం బెయిల్ కూడా ఇవ్వకూడదు, ఉరి శిక్ష వేయాలి. గవర్నమెంట్ కి ఎస్పీకి ఇదే మేము కోరుకుంటున్నాం సార్. మాకు జరిగినట్టు ఏరే వాళ్ళు కూడా జరగదు. వాడు పెద్ద రౌడీ, ఎప్పుడు కత్తులు పెట్టుకునే ఉంటాడు. మేము అది కోరుకుంటున్నాం. మాత్రం వదలకూడదు, బెయిల్ కూడా ఇవ్వకూడదు సార్. అది కోరుకుంటున్నాం మేము.